గణేష్ యొక్క ప్రాముఖ్యత. బాలాపూర్ గణేష్ ప్రారంభంలో బాలాపూర్ గణేష్ ఒక చిన్న మండపంలో ఏర్పాటు చేసేవారు. కాలక్రమేణా కొద్దీ గణేష్ మండపం చాలా పెద్దదిగా మారింది మరియు ఇది హైదరాబాదులో అతిపెద్ద గణేష్ మండపాలలో ఒకటిగా అయ్యింది. బాలాపూర్ గణేష్ పండగ బాలాపూర్ గ్రామంలో మరియు హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలను ఒకచోట చేర్చుకుంది. ఇది ప్రజల మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. బాలాపూర్ గణేష్ 1994లో ప్రారంభమైంది. అప్పుడు ఈ లడ్డును ఒక భక్తుడు దేవుడికి సమర్పించినప్పుడు అది దొరికింది. దేవుడు ఆశీర్వదించిన లడ్డును విజయవంతంగా వేలం పాటలో విక్రయించారు. దాని ద్వారా వచ్చిన డబ్బుతో బాలాపూర్లో గ్రామ అభివృద్ధికి సహాయం చేశారు. లడ్డు వేలం పాట ద్వారా వచ్చిన డబ్బు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది గ్రామస్తులకు చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. బాలాపూర్ గణేష్ వేడుకలు 1994లో ప్రారంభమయ్యాయి. అప్పుడు ఒక భక్తుడు గణేశుడికి లడ్డును సమర్పించాడు. వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసిన వినాయకుడిని నెలకొల్పి గణేష్ నవరాత్రులు సందర్భంగా పూజలు చేసి వినాయకుడికి నిమజ్జనం చేశారు. వినాయకుడిని నిమజ్జనము చేసే ముందు వినాయకుని విగ్రహాన్ని భక్తులు ఊరేగిస్తారు. వినాయకుని గ్రామోత్సవానికి ముందు గణేశుడికి నైవేద్యంగా అర్పించే వాటిలో ఈ లడ్డు బాగా ప్రసిద్ధం చెందింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి MMTV 24 న్యూస్ తెలుగు. और मेरा है क्या కనవాడు వెళ్ళిపోతాం. మీరు సైడ్ రండి. మొట్టమొదలు మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు అందరు కూడా, పెద్దలకు, బాలబాలికలకు, యువకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. 46 ఏళ్ళ వరకు అండ్ ఇక్కడ లడ్డు వాసులు ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ, హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటాం. చాలా సంతోషము ఈసారి బాలాజీ జోషి గారి కానీ రేపు 6వ తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు. ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్ చూస్తాను. కానీ ఇది ప్రజల సంబరాలు, ప్రజల భక్తి, ఇది అందరికీ కూడా
సుఖ సంతోషాలతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను. భక్తి తక్కువేమైతే లేదు, ఎక్కువైతే లేదు. కానీ ఈ భక్తి తర్వాత ఈ భక్తి ఈ రోజే కాదు, ఏడాది మొత్తం ఉండాలి. సిటీలు పెరుగుతూ ఉన్నాయి. సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడు అయితే నిజంగానే భక్తి ఉండదు, ఒక సాంప్రదాయం ఉంటుంది. సిటీలు ఉంటే సిటీ ఎంత పెద్ద పెరిగినా ఏ కష్టాలు ఉన్నా కూడా చాలా సంతోషం. బాలాపూర్ అంటే ఒక గ్రామం, పట్టణమే కలిసిపోయింది. కానీ అటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటూ ఇట్లనే జరుపుకుంటూ ఉండాలి. వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి అప్పటి సంది నడుస్తుంది. కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి భక్తి దేశం కూడా ముంగట. అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండాలల్లో మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు. అది చాలా మంచి సైన్ దేశం ముందటి వాళ్ళకి. నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి. అది మన హిందూ సాంప్రదాయం ఉంది. కానీ అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం అంటే చాలా మంచిగా అందరు కలిసి దేశాన్ని తీసుకోవచ్చు. ఏంటి అసలే కాదు. సరిత. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వచ్చాం. ఉప్పల్ నుంచి వచ్చాను. సో ఎలా ఉందండి, మీకు దర్శనం అయిందా? దర్శనం అయింది, చాలా బాగా అయింది దర్శనం. ఓకే. ఎంతో రష్ ఉంటది అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దర్శనం అయితే చాలా బాగా. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎలా ఉందండి? అంటే ఈ సెటప్ గానీ ఈ స్వర్ణగిరి సెటప్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళారా మీరు? స్వర్ణగిరి వెళ్ళామండి, స్వర్ణగిరి చూసాం. సేమ్ యాస్టీజ్ అలాగే కనిపిస్తుంది. ఓకే. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మనం స్వర్ణగిరిలో ఉన్నట్టే ఉంది మనకి యాక్చువల్లీ. చూసినట్టుగానే ఉంది. ఓకే. ఓకే అండి. వెంకటేశ్వర విగ్రహం కూడా సేమ్. ఓకే. మీ పేరు? నా పేరు సబిత. నేను హస్తినాపురం నుంచి వచ్చాను. ఓకే. నేను ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేష్ దర్శనం చేసుకుంటాను. ఓకే. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఆలయాల నమూనాలతో బాలాపూర్ విగ్రహ కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. దర్శనం కూడా చాలా హెవీ క్రౌడ్ ఉంది అనుకున్నాను, కానీ 15 minutes లో దర్శనం అయిపోయింది. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఈ ప్లేస్ అనేది, ఈ స్వర్ణగిరి సెటప్ వేయడం వల్ల ప్లేస్ అనేది ఎక్కువ అయిపోయింది మనకి యాక్చువల్లీ. కొంత కానీ సేమ్ స్వర్ణగిరి టెంపుల్ చూసినట్టే అనిపిస్తుంది. అండ్ కమిటీ వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాలాపూర్ గణేష్. ఓకే. పాట ఖైరతాబాద్ ని మించిపోయిందని తెలియడమే కానీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల రావడం అయింది. చాలా బాగుంది. లొకేషన్ అయినా డెకరేషన్ అయినా అంతా ఫైన్. రష్యన్ ఏం భయపడకండి, రావచ్చు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఉన్నారు, మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంది, వచ్చి చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్